కాంగ్రెస్ పార్టీకి 15 మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. జీవన్ రెడ్డితో 15 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు టచ్లో ఉన్నారట. సో ఈ 15 మంది కూడా బీఆర్ఎస్ పార్టీలోకే చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. జీవన్ రెడ్డి 15 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి డిస్కస్ చేస్తూ ఉన్నాడట, మాట్లాడుతూ ఉన్నాడట, వాళ్ళతో చర్చలు జరుపుతున్నాడట. సో దాదాపు 15 మంది జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. ఈ 15 మంది లీడర్లు ఎవరు? ఈ 15 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తారు? రాజీనామా చేయడానికి గల కారణం ఏంది? సరే, జీవన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, హైకమాండ్ చెప్పిన హైకమాండ్ పట్టించుకోలేదు, మంత్రులు పట్టించుకోలేదు. జీవన్ రెడ్డి కోపం వచ్చి రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపంతో, అసంతృప్తితో, అసహనంతో కాంగ్రెస్కి రాజీనామా చేసి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నాడు. మరి ఈ 15 మందికి ఏం కోపం? ఇప్పుడు జీవన్ రెడ్డి అంటే మంత్రుల చుట్టూ తిరిగిండు, రేవంత్ రెడ్డికి చెప్పిండు, ఈ జగిత్యాల నుండి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిచిండు, ఈ నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా తీసుకుంటా అట్లా తీసుకోవద్దు, ఆల్రెడీ కాంగ్రెస్ నుండి నేను సీనియర్ లీడర్ను ఉన్నా, మరి నా పరిస్థితి ఏంది, అనవసరంగా ఈ సంజయ్ కుమార్ని ఎంకరేజ్ చేయకండి, సంజయ్ కుమార్ పతారు ఎక్కువైపోయింది, ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, సో ఈయన వల్ల నేను సఫర్ అవుతున్నా అని చెప్పి జీవన్ రెడ్డి చెప్పిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వినలేదు. ఈ ఆఖరికి జీవన్ రెడ్డి కూడా కోపం వచ్చి రేవంత్ రెడ్డి చెప్పినా వింటలేడని చెప్పి కోపంతో రాజీనామా చేసిండు. మరి ఇప్పుడు ఈ 15 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు? రాజీనామా గల కారణం ఏంది? ఇవన్నీ అంశాలు మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన 15 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. రేవంత్ రెడ్డి అసంతృప్తితో, అసహనంతో, కోపంతో ఉన్నటువంటి లీడర్లు సుమారు 15 మంది కాంగ్రెస్కి రాజీనామా చేసి జీవన్ రెడ్డి బాటలో, జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారట. మరి 15 మంది లీడర్లు ఎవరంటే, ఫస్ట్ 9 మంది లీడర్లు జీవన్ రెడ్డితో కలిపి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు. మరి కాంగ్రెస్ నుండి ఓడిపోయినటువంటి లీడర్ల పరిస్థితి ఏంది? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంది? కాబట్టి 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టు.